నెల్లూరు జిల్లాలో వైసీపీని ఓటమి భయం వెంటాడుతోంది. దీంతో అరాచకాలు దాష్టికాలకు పాల్పడుతున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం రామచంద్రాపురంలో వైసీపీ మూకలు జనసైనికులపై దాష్టికానికి పాల్పడ్డ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో జనసేన పార్టీకి చెందిన కృష్ణ, అనిత పాల్గొన్నారు. వీరిపై వైసీపీకి చెందిన కొంతమంది కక్షగట్టి ఎప్పుడో ఇంటి నిర్మాణానికి ఇచ్చిన 4 స్తంభాలను వెంటనే ఇచ్చేయాలని బెదిరించారు. వాటితో ఇంటిని నిర్మించుకున్నామని, కావాలంటే కొత్తవి ఇస్తామని చెప్పినా వినలేదు. తమకు పాత స్తంభాలే కావాలని పట్టుబట్టి ఇల్లంతా కూల్చేసి మరీ స్తంభాలు ఎత్తుకుపోయారు. వైసీపీ నేతల దాష్టీకంతో జనసైనికు చెందిన కృష్ణ, అనితలు నిలువ నీడ లేకుండా ఉండిపోవాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న వెంటనే టీడీపీ, జనసేన శ్రేణులు గ్రామానికి చేరుకుని వారికి మద్దతుగా నిలిచి ధైర్యం చెప్పారు. నా పేరు అనిత, మా ఆయన పేరు పొన్నపూడి శామ్యూలు. అదే మీరు మొన్న వచ్చినప్పుడు మా రామచంద్రపురం గ్రామానికి వచ్చినప్పుడు మా ఆయన మీ పార్టీలో తిరిగారు. అన్ని పనులన్నీ ఆయనే చేశారు. అందువల్ల వీళ్ళకి కోపం వచ్చి నా మీద వచ్చి గొడవ వేసుకున్నారు, జుట్టు పట్టుకొని కొట్టారు నన్ను. ఇల్లుకి ఎప్పుడో మేము ఇల్లు వేసుకున్నప్పుడు 4 స్తంభాలు ఇచ్చారు వాళ్ళు. అది ఇచ్చామని ఇల్లు కూడా తీసేశారు. మేము ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. మీరే న్యాయం చేయాలి మాకు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మహేష్, ఇక్కడ మొత్తం చూస్తే నెల్లూరు జిల్లాలో వైసీపీ ఓటమి భయంతో రకరకాలుగా అరాచకాలు, దాచికాలకి పాల్పడుతూ ఉంది. ఈ రోజు జరిగినటువంటి సంఘటన సభ్య సమాజాన్ని ఆలోచింపజేసే పరిస్థితి. కోవూరు నియోజకవర్గంలో 2 రోజుల కిందట కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అలాగే కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రశాంత్ రెడ్డి, వీరిద్దరు కూడా రామచంద్రాపురం, విడవలూరు మండలంలోని రామచంద్రాపురం, ఇది మత్స్యకార గ్రామం. ఈ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఆ సమయంలో కృష్ణ దంపతులు, అనిత, ఆయన భార్య అనిత, వీరిద్దరు కూడా చాలా కాలంగా జనసేనలో ఉంటున్నారు. వీళ్ళిద్దరు ప్రచారానికి వెళ్లడం జరిగింది. కూటమి అభ్యర్థులకి ఓట్లేసి గెలిపించాలని ఆ గ్రామస్తులు కోరడం జరిగింది. దీంతో వాళ్ళంతా కూడా కక్షగట్టి ఈ రోజున వాళ్ళ ఇల్లంతా కూడా కూల్చేశారు. ఆ కుటుంబం నిలువుని నీడ లేకుండా రోడ్డు పడినటువంటి పరిస్థితి. ఈ దాచిగా అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేష్.